హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి సోర్సెస్ అంటే మనకి రీజనింగ్ ఎక్కడి నుంచి బాగుంటాయి, లేకపోతే క్వాంట్కి ఎక్కడి నుంచి బాగుంటాయి, అండ్ ఇంగ్లీష్కి, జనరల్ అవేర్నెస్కి, కంప్యూటర్కి. ఓకే, సో వీటికి సోర్సెస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అనేది చూద్దాము. మార్నింగ్ మనం పోల్ పెట్టాం కదా, సో ఆ పోల్లో దీనికి ఎక్కువ వర్డ్స్ వచ్చినాయి. సో దట్స్ వై ఈ వీడియో చేసిన. అండ్ ఇంకొకటి నేను ఆలోచించింది ఏంటంటే, మనకి ఫస్ట్ మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని అంటే టైం టేబుల్ దానికన్నా కూడా ఫస్ట్ మనకి సోర్సెస్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? సో అట్లా నేను ఆలోచించి సోర్సెసే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దాన్ని బట్టి చేస్తున్నాను. ఇక్కడ మనము ఫస్ట్ ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఏంటంటే, మన తెలుగు స్టేట్స్లో మెయిన్లీ మనకి కన్సిస్టెంట్గా చేయరు ఎవరు. ఓకే, దెర్ ఈజ్ నో వన్. ఓకే, ఎవరు లేరు మనకి సపరేట్లీ. బ్యాంకింగ్ అయితే అసలు ఎవరు ఉండరు. ఓకే, మేబీ ఆఫ్లైన్లో మేబీ ఉండొచ్చేమో, కానీ ఆన్లైన్లో ఎట్ ప్రజెంట్ యూట్యూబ్ని రూల్ చేసేది హిందీ వాళ్ళు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడి వరకు ఎందుకు, నేనే ఉన్నాను మీకు డైలీ రీజనింగ్ చెప్తాను అని చెప్పాను, బట్ చేశానా అంటే లేదు. ఓకే, సో అట్లానే ఉంటారు మ్యాక్సిమం. సో నేను కన్సిస్టెన్సీగా ఉందామని ట్రై చేస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. బట్ దాని మధ్యలో వేరే వీడియో చేయాల్సి వస్తుంది, దాని మధ్యలో వేరే వీడియో. సో ఆల్ దిస్ స్టఫ్ ఆర్ కమింగ్. సో అది. సో ఇప్పుడు చెప్పేవి కూడా మొత్తం మ్యాక్సిమం హిందీవే. ఓకే, సో ఈ పాయింట్ చెప్పడానికే ఇప్పుడు దాకా చెప్పింది మొత్తం చెప్పాను. ఇక్కడ మనం ఫస్ట్ రీజనింగ్లో టాప్ 3 వచ్చేసి మనకి స్టడీ నీతి డెఫినెట్లీ టాప్ 1లో ఉంటారు. ఇక్కడ స్టడీ నీతి అంటే ఈ ముగ్గురులో ఒక్కొక్కటికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ తీసుకుంటే మనకి క్రిటికల్ రీజనింగ్ సూపర్ చెప్తారు. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కూడా. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ సూపర్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ అండ్ క్రిటికల్ రీజనింగ్ బాగా చెప్తారు. అండ్ స్టడీ నీతి మేడం వచ్చేసి మనకి మెయిన్స్ టాపిక్లో కొన్ని సపరేట్ టాపిక్స్ ఉంటాయని మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను. ఇట్లా డీకోడింగ్ టాపిక్స్ కానీ, లేకపోతే మనకి నోట్ పాయింట్స్ ఇచ్చి చెప్తారు. సో ఇట్లాంటివి అంటే రిజల్టెంట్ బేస్డ్ కానీ, సో ఇట్లాంటివి టాపిక్స్ మనకి ఉంటాయి. సో ఆ టాపిక్స్ వీళ్ళెవరు చేయరు. ఓకే, ఈ బ్యాంకింగ్ క్రోనికల్ అంకుష్ లంబా సార్ కూడా ఇలాంటి టాపిక్స్ చేయరు. ఓకే, ఈ మేడం చేస్తారు అలాంటివి. ఓకే, సో అవి ఇంపార్టెంట్. ఓకే, మనకి 5 మార్క్స్ వరకు తెచ్చిపెడతాయి అవి. సో స్టడీ నీతి మ్యామ్ ఆల్రౌండర్. లైక్ ఇప్పుడు ఇట్లా ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ సార్ అంటే సంజయ్ సార్ వచ్చేసి ఇందులో టాప్లో ఉంటారు. నాకు ఎందుకో బాగా చెప్తారు అనిపిస్తుంది. క్రిటికల్ రీజనింగ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ పజిల్స్ కూడా చెప్తారు. బట్ ఐ ఫీల్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, టైం టేకన్ అయ్యిద్ది. సో అప్రోచ్ ఎందుకో కొంచెం అట్లా అనిపించింది. అలానే బ్యాంకింగ్ క్రోనికల్ కూడా నాకు ఈ మధ్య ఎలా అనిపిస్తుంది అంటే, వీడియోస్ చూస్తున్నప్పుడు చిన్న పాయింట్ చెప్పడానికి ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు, సో ఓకే అంత టైం కిల్లింగ్ దేనికి అనే ఒక ఇది అనేది నాకు పడింది. సో ఆఫ్టర్ దట్ ఐ అండర్స్టాండ్ దట్ ఏమర్థమైందంటే నాకు, ఓకే వీళ్ళు టైం కిల్ చేయడానికి, లేకపోతే కొంచెం ఎక్కువసేపు వీడియోని చేస్తే ఎక్కువ మనీ జనరేట్ అవుతాయి అనేది నాకు అర్థమైంది. సో బ్యాంకింగ్ క్రోనికల్ వద్దు. అండ్ సమ్ మెథడ్స్ ఉంటాయి సార్ దగ్గర. ఏంటంటే అవి ఈ సర్కిల్ ఇట్లా క్లోజ్డ్ సర్ఫేస్ వచ్చినప్పుడు సమ్ థ్రెడ్ మెథడ్ అని సంథింగ్ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్. ఐ థింక్ మేబీ అర్థమైతే బాగానే ఉండిద్దేమో. మరి మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియండి, మీరు థ్రెడ్ మెథడ్ చేస్తారా లేకపోతే నార్మల్ మెథడ్ చేస్తారా అని. సో ఐ డోంట్ రికమెండ్ థ్రెడ్ మెథడ్ అనేది నేనైతే రికమెండ్ చేయను. 100% నార్మల్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో అట్లాంటివి ఉంటాయి సార్ దగ్గర. బట్ కొన్ని టాపిక్స్ ఉంటాయి సార్ దగ్గర కూడా నేర్చుకోవాల్సినవి. సో మీరు ఒకసారి ఫిల్టర్ చేసినప్పుడు 1-2 వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయింది వాట్ ఈజ్ వాట్ అని. సో ఐ రికమెండ్ పర్సనలీ, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ బ్రదర్ ఆర్ సిస్టర్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, దెన్ ఐ పర్సనల్లీ రికమెండ్ స్టడీ నీతి. ఓకే, సో ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, స్టడీ నీతి, ఆర్ట్ ఆఫ్ రీజనింగ్, ఈ 2 టాపిక్స్కి అయితే ఆర్ట్ ఆఫ్ రీజనింగ్, స్టడీ నీతి ఆల్రౌండర్ మ్యాక్సిమం అన్నీ చెప్తారు. ఓకే, అండ్ ఇంకొకళ్ళు అడ్డాలో సౌరవ్ సార్. ఓకే, మనకి అడ్డాలో సౌరవ్ సార్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వాట్ ఐ ఫీల్డ్ అబౌట్ సౌరవ్ సార్ ఈజ్ సంథింగ్ లైక్ ఎందుకో మెయిన్స్కి అంత ఇదిగా ఉండదు అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది నాకు. అంటే ఆ లెవెల్ కానీ అది కానీ ఏమో ఎందుకో తెలీదు. కొంచెం సౌరవ్ సార్ ఎందుకో ల్యాగ్ అవుతారు, బ్యాక్ ఎండ్ ఉన్నారు వీళ్ళందరితో కంపేర్ చేస్తే అనిపిస్తుంది. ఓకే, స్టడీ నీతి ఈజ్ ద బెస్ట్. ఓకే, ఇంకా మీకు ఒకవేళ వీళ్ళకన్నా ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే దెన్ డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే,
ఇక్కడ మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి టాప్ 3 ఆఫ్ కోర్స్ అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు వీళ్ళు. బట్ అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళలో కూడా కొంత బ్యాక్ క్లాష్ ఉంది. అదేంటంటే స్టడీఫైడ్. ఓకే, స్టడీఫైడ్ కంటెంట్ వైజ్గా చూస్తే డెఫినెట్లీ హీ ఈజ్ టాప్ నాచ్. ఆఫ్ కోర్స్ ఆల్ ఆర్ టాప్ నాచ్. బట్ వెన్ దే ఆర్, ఇందాక నేను బ్యాంకింగ్ క్రోనికల్ సార్ గురించి చెప్పేటప్పుడు, అంకుష్ లంబా సార్ గురించి చెప్పేటప్పుడు, ఐ ఫీల్ స్టడీఫైడ్ ఆల్సో సేమ్ లైక్ దట్ టైం కిల్లింగ్. ఓకే, స్టూడెంట్కి టైం కిల్లింగ్ లాగా ఏదో ల్యాగ్గా చాపీగా ఉన్నట్టుగా. సో అట్లా చెప్తాడు అనిపిస్తుంది ఎందుకో. అంటే టైం కిల్ చేయడానికి, ఎక్కువసేపు మనల్ని వెయిట్ చేయించడానికి ఉంటాడు అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది నాకు. అండ్ ఇక్కడ నేను ఎవరిని రికమెండ్ చేస్తాను అంటే లెర్నింగ్ క్యాప్సూల్స్ డెఫినెట్లీ 100%. ఇది మనకి హర్ష సార్ ఉన్నారు కదా, హర్ష సార్ డెఫినెట్లీ హర్ష సార్ని రికమెండ్ చేస్తా. అండ్ ఒకవేళ హర్ష సార్ చెప్పే మెథడ్ మీకు నచ్చట్లేదు, లేకపోతే ఒకసారి చూడండి, ఒక 10 minutes 20 minutes క్లాస్ వినండి. ఒకవేళ నచ్చలేదు అంటే కెరీర్ డిఫైనర్. ఓకే, కౌశిక్ మోహంతి సార్ 100% మీకు వీళ్ళిద్దరు న్యాయం చేస్తారు. ఓకే, దీస్ టూ గైస్ ఆర్ బెస్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకే, ఇంకా స్టడీఫైడ్ అంటారా, ఇట్స్ అప్ టు యూ. ఇంత చెప్పిన తర్వాత కూడా, అంటే నేను డైరెక్ట్గా చెప్పట్లేదు వద్దని, నేనేం ఫీల్ అయ్యాను, నాకు ఎక్కడ నచ్చదు అనేది. ఇప్పుడు నేను ఫస్ట్లో తెలుగు ఛానల్ మీలాగే ఫాలో అవుదాం అనుకునేవాడిని. బట్ ఒక చిన్న పాయింట్ చెప్తానికి మనకు ముక్కు ఎటుందంటే మనకి ఫేస్ నుంచి కాకుండా చుట్టూ తిప్పి చెప్తారు కదా, సో ఆ రేంజ్లో అనిపించేది. సో ఐ ఫెల్ స్టడీఫైడ్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ దట్. ఓకే, ఇంకంతగా నేను చెప్పలేను. ఇప్పుడు ఇంగ్లీష్ ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్ నిమిషా బన్సాల్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టాప్ నాచ్. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కానీ ఉంటారు అంతే. ఓకే, అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వరుణ్ చైత్ర ఈజ్ ఆల్సో గుడ్. వరుణ్ చైత్ర సార్ సేమ్, వీళ్ళిద్దరిది సేమ్ ఛానల్, లెర్నింగ్ క్యాప్సూల్ ఛానల్లోనే ప్రజెంట్ వరుణ్ చైత్ర సార్ కూడా చెప్తున్నారు. హీ ఈజ్ ఆల్సో బీయింగ్ గుడ్. హీ ఈజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్. హీ ఈజ్ ఆల్సో గుడ్. ఒకసారి ట్రై చేయండి, బాగుంది. నిమిషా బన్సాల్ మ్యామ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టాప్. ఓకే, ఇంకా మేడం చెప్పేది అర్థం కాకపోతే, మేడం హిందీ అర్థం కాకపోతే, అంటే వే ఆఫ్ హిందీ మాట్లాడే టైప్ అర్థం కాకపోతే, దెన్ కమ్ టు వరుణ్ చైత్ర సార్. 100% హీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఆర్టికల్ చదవండి, లెర్నింగ్ కాదు, రీడింగ్ స్కిల్ అనేది ఇంపార్టెంట్ అని. సో అటువంటి రీడింగ్ స్కిల్ కోసం అయితే మాత్రం ఇంగ్లీష్ మాధ్యం బెస్ట్ అనమాట. రీడింగ్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సపరేట్లీ మెయిన్స్ కోసం. ప్రిలిమ్స్ తీసేసేయండి. ప్రిలిమ్స్ మీకు ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా జస్ట్ ఒక రూల్స్ ఉంటాయి కొన్ని, ఆ బేసిక్ రూల్స్ తీసుకొని వెళ్ళినా కానీ ఇంగ్లీష్ ప్రిలిమ్స్ అయిపోద్ది. కానీ ఇక్కడ నేను ప్రిలిమ్స్ సంగతి చెప్పట్లేదు. మెయిన్స్కి రీడింగ్ స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం తక్కువ ఉంటుంది, మీకు పెట్టాల్సిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ లెంతీ ఉంటాయి, అర్థం కావు. సో వాటికి మీ రీడింగ్ స్కిల్ అనేది ఆర్సీ చేయడం రావాలి. ఓకే, ఆర్సీ చేయడం రావాలన్నా కూడా మీకు రీడింగ్ అనేది ఫాస్ట్గా ఉండాలి. ఓకే, సో ఇట్లాంటి వాటికైతే మాత్రం ఇంగ్లీష్ మాధ్యం. టెలిగ్రామ్లో మనకి మార్నింగ్ ఒక 3-4 ఆర్టికల్స్ పెడతారు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఐ ప్రిఫర్ హిందూ. ఓకే, హిందూ లేకపోతే ఓకే, హిందూ సరిపోద్ది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమొద్దు, కొంచెం అది వేరే ఇంగ్లీష్ లాగా ఉంటుంది. ద హిందూ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ కంప్యూటర్ అవేర్నెస్, ఇక్కడ నేను ఇప్పుడు మనం పిఓ ఉంది, రీసెంట్గా మనకి పిఓ మెయిన్స్ జరిగింది కదా. ఓకే, జెన్యున్గా మాట్లాడుకుందాము. ఈ పీడిఎఫ్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని మీరు నన్ను అడిగితే తక్కువే వచ్చినాయి అని ఎలా చెప్తానంటే, ఒక 20 మార్క్స్, 25 మార్క్స్ కాదు, బిట్స్ ఇవి. ఓకే, 20-25 వరకు అయితే వచ్చినాయి. బట్ ఆ లెవెల్ కూడా కొంచెం హై లెవెల్ ఉంది. ఓకే, అంత ఈజీ అయితే కాదు కంప్యూటర్ అవేర్నెస్ 100%. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది క్లర్క్. ఓకే, ఇది క్లర్క్ కాబట్టి సో లెవెల్ అనేది చూపించడానికి మేబీ ఓకే పీఓ మెయిన్స్ అనేది మేబీ అలా చూపించుంటారు అని అనిపించింది నాకైతే. సో దీనికైతే పీడిఎఫ్ సరిపోద్ది. అండ్ మీకు ఒకవేళ ల్యాగ్ అవుతున్నారు, పీడిఎఫ్ చదివినా కూడా అర్థం కావట్లేదు, కొంచెం నాన్ కంప్యూటర్ స్టూడెంట్స్, లేకపోతే మర్చిపోయాము, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అరోరా ఎడ్యుకేటర్ రీసెంట్గా హీఈస్ గెటింగ్ ఫేమస్. నేనైతే రీసెంట్గా చూసాను, మీకు తెలిసే ఉండొచ్చాము మేబీ. ఓన్లీ కంప్యూటర్ ఎంసీక్యూస్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నీట్గా ఉంది. ఓకే, కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నారు, సరిపోద్ది. ఈ పీడిఎఫ్ కోసం అయితే మాత్రం ఇక్కడ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఈజీ జాబ్ పోర్టల్ అని. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ జాయిన్ అయిన తర్వాత పిన్నుడ్ కామెంట్లో
పిన్నుడ్ సెక్షన్లో ఉంటుంది. పిన్నుడ్ కామెంట్ కాదు, పిన్ చేసి ఉంటుంది. ఒకసారి అందులోకి మీరు వెళ్ళారంటే తక్కువే ఉంటాయి మన దాంట్లో పిన్ చేసినవి. అందులో 2 PDFs ఉంటాయి మొత్తం. ఆ 2 PDFs మీరు చదివారంటే మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకా అర్థం కావట్లేదు, కొంచెం MCQs టైప్స్లో చేయాలి ఇట్లాంటివి ఏదైనా అనుకుంటే డైలీ ఒక క్లాస్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇది కూడా. ఓకే. అండ్ జనరల్ అవేర్నెస్ ఐ థింక్ దీనికోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టైప్స్ ఉంటాయి. ఓకే. ఈ టైప్స్ అంటే ఏంటి అంటే వీడియో ప్లస్ PDF, ఓకే, అండ్ ఓన్లీ PDF. ఓకే. వీడియో ప్లస్ PDF అయితే మాత్రం ఇది నేను రికమెండ్ చేస్తాను ఆల్వేస్. ఎందుకంటే మనకి ఈ ఎకానమీ గురించి కానీ లేకపోతే కొన్ని టర్మ్స్ కానీ, ఓకే, ఏదైనా RBI సర్క్యులర్ వచ్చినప్పుడు మనం PDF చదివామంటే ఆ PDF వరకే సరిపోతుంది. అంటే ఆ PDFలో ఉన్నట్టు చదువుకుంటాము, ఎక్స్ట్రా నాలెడ్జ్ రాదు మనకి. దట్టు ఇప్పుడు వచ్చే రీసెంట్గా వచ్చే పేపర్స్ ఏంటంటే స్టాటిక్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే. ఈ స్టాటిక్ మీద డిపెండ్ అయినప్పుడు ఓన్లీ PDF ద్వారా పని అవ్వదు. ఓకే. ఒకప్పుడు అయ్యేది అంతకుముందు లాస్ట్ ఇయర్ నార్మల్గా వచ్చే పేపర్ స్టాటిక్ అసలు అడగట్లేదు. నార్మల్గా వచ్చినప్పుడు ఈ PDFని ఉన్నట్టు బట్టి పట్టేవాళ్ళు. ఓకే. 2-3 సార్లు బట్టి పట్టేవాళ్ళు. ఆ బట్టి పట్టినవే వచ్చాయి. కానీ ఇప్పుడు బట్టి పట్టినా పని జరగదు. పని జరగనప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లాంటి వీడియో చూసినప్పుడు వాళ్ళు దాని గురించి మనకి బ్యాక్ ఎండ్ చెప్తారు, రైట్. ఇప్పుడు ఆ బ్యాక్ ఎండ్ చెప్పినప్పుడు స్టాటిక్ దాంట్లో కవర్ అయ్యిద్ది. ఓకే. అట్లా కవర్ చేయడమే తప్ప నువ్వు సపరేట్గా ఏదో కవర్ చేద్దామంటే కవర్ అవ్వదు. ఓకే. సో ఐ ప్రిఫర్ వీడియో ప్లస్ PDF ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఒకవేళ మీకు ఓన్లీ PDF ద్వారా మార్క్స్ వస్తున్నాయి అంటే ఓకే, బెటర్, మీరు అదే ఫాలో అవ్వండి. బట్ ఐ పర్సనలీ రికమెండ్ వీడియో ప్లస్ PDF ఈజ్ ద బెస్ట్. ఓకే. ఇక్కడ శీతల్ మ్యామ్ ఆల్వేస్ ఆన్ టాప్. ఒకవేళ మేడంవి వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, డైలీ కూడా ఉంటాయి. ఈ మధ్య పెడుతున్నారు, ఒక ఆగస్ట్ నుంచి అనుకుంటా, అలా దానికి ముందో మరి తెలీదు, ఆగస్ట్ నుంచి పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇవి సరిపోతాయి. లైక్ వీక్లీ ఒక వీడియో, మంత్లీ ఉంటాయి, మంత్లీ RBI సర్క్యులర్స్, ఓకే, అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్తో పాటు ఇక్కడ వితౌట్ వన్ షాట్ ఇట్లా మొత్తం 3 వీడియోస్ అయితే వస్తాయి ఓవరాల్ మంత్లీ మీద. ఇక్కడ మీరు వీక్లీ నేర్చుకున్నది మళ్ళీ ఇక్కడ మంత్లీ వాటిలో రివైజ్ అవుతాయి. ఓకే. మేడం చెప్పే దాంట్లో ఐ పర్సనల్లీ రికమెండ్ శీతల్ శర్మ మ్యామ్. ఒకవేళ శీతల్ శర్మ మ్యామ్ చెప్పేది కొంచెం ఫాస్ట్గా ఉంది, ఓకే, అర్థం కావట్లేదు, సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీలో ఉంటే ఒకవేళ కపిల్ కట్పాల్ సార్, ఓకే, ఇది వచ్చేసి స్టడీ నితి చెప్పాం కదా స్టార్టింగ్లో, స్టడీ నితి ఛానల్ అనమాట ఇది. ఓకే. ఇక్కడ స్టడీ నితి ఛానల్. ఇక్కడ ఒకవేళ ఓన్లీ PDF అయితే మాత్రం FAS Cloud ఈజ్ ద బెస్ట్. ఓకే. బెస్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ ఎగ్జాక్ట్ బిట్స్ వస్తాయి, దిగుతాయి అంతే. ఓకే. ఓన్లీ PDF చదవాలనుకుంటే, బట్ మనకి ఇప్పుడు దిగాలి అంటే ఇక్కడ స్టాటిక్ కూడా కవర్ చేసుకోవాలి. ఒకవేళ కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు దాని స్టాటిక్ నేను ఫోన్లోనే ఇందులోనే చూసుకుంటాను అనే ఒక ఇది ఉంటే దెన్ గో హెడ్ PDF చదవండి. ఒకవేళ మీరు ఫస్ట్ కంటిన్యూ చేస్తే ఇప్పుడైతే సడన్గా మార్చొద్దు ప్లీజ్. నేనేం చెప్తున్నా అంటే ఓకే, ఇప్పుడు మీకు ఏ దారి లేదనుకోండి, దెన్ నేను చెప్పింది వినండి. ఒకవేళ మీకు కొంచెమన్నా తెలుసు నేను ఫస్ట్ కాంచి ఒకటే ఫాలో అవుతుందంటే ప్లీజ్ అదే ఫాలో అవ్వండి, ఇప్పటికిప్పుడు మార్చొద్దు. ఓకే. ఇక్కడ అపరిచిత్ కూడా ఇప్పుడు రికమెండ్ చేయను నేను. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి RRBకి ఎగ్జామ్కి నేను రికమెండ్ చేయను. ఇక్కడ ఏంటంటే ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఇప్పుడు అపరిచిత్ ఏం చేస్తాడంటే వీక్లీ 100కి పైన బిట్స్ ఉంటాయి, బిట్స్ కాదు 100కి పైన పేజెస్ ఉంటాయి. ఓకే. బట్ ఇందులో ఏముండిద్ది అంటే ఫర్ సపోజ్ ఇక్కడ వీక్ 1లో ఒక MOU జరిగిందంటే వీక్ 2లో వచ్చేసి వీక్ 2, 3, 4లో ఈ MOU మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తాడు. ఏదైనా MOUకి సంబంధించింది వీక్ 2 వస్తే మళ్ళీ ఈ MOU ఇక్కడ, సో అట్లా మీ చేత తెలియకుండానే ఒక 2-3 టైమ్స్ మీ చేత రివిజన్ చేపిస్తాడు. ఓకే. ఆ PDF కాకపోతే టైం టేకెన్, డెఫినెట్లీ 100% అపరిచిత్ ఈజ్ టైం టేకెన్. మీరు ఫస్ట్ నుంచి స్టిక్ అయి ఉంటే పర్వాలేదు, బట్ ఒక లేకపోతే ఇప్పుడైతే చేయొద్దు. బట్ నేనేం చెప్తున్నా అంటే బెస్ట్ ఇన్ ద మార్కెట్లో ఇది కూడా డెఫినెట్లీ ఆల్వేస్ ఆన్ టాప్. ఓకే. ఇట్లా చేస్తాడు కాబట్టి మనకి గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు ఒకవేళ మీరు PDF చదవాలనుకుంటే FASలో చదవండి, లేకపోతే వీడియోస్ చూడాలనుకుంటే ఎయిదర్ శీతల్ శర్మ ఆర్ కపిల్ కట్పాల్. ఒకవేళ మీకు ఎవరైనా ఇంకా బెస్ట్ అనిపిస్తే లేకపోతే వాళ్ళని కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు వీడియో లేకపోతే PDF కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఓకే. ఈ వీడియోలో నేను
క్లియర్ కట్గా చెప్పాను ఎలా చదవాలి. ఓకే, ఎవరిని ఏది చూస్ చేసుకోవాలి మెయిన్లీ, ఎయిదర్ వీడియోనా లేకపోతే పీడిఎఫ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే కామెంట్ చేయండి, లింక్ అని నేను సెండ్ చేస్తాను. ఓకేనా. అండ్ మాక్ టెస్ట్, మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ మాక్ టెస్ట్. ప్లీజ్ మాక్ టెస్ట్ గురించి చెప్పండి, లేకపోతే టెక్స్ట్ బుక్ బాగుంటుందా, గైలీ బాగుంటుందా అని. సో ఇక్కడ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, కొంచెం టెక్స్ట్ బుక్ బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇది అందరికీ వర్తించదు అనేది నా ఫీలింగ్. అలానే జిఏకి వచ్చేసి ప్రాక్టీస్ మార్క్ ఆల్వేస్ ఆన్ టాప్. ప్రాక్టీస్ మార్క్ ఈజ్ ద బెస్ట్. అండ్ క్విజెస్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనము డిస్కషన్ ఛానల్లో పెడతానే ఉంటాము. మీరు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా, ఐ అప్రిషియేట్ దట్. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఈజీ జాబ్ పోర్టల్. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఈ క్విజెస్ అన్నీ మనము పెడతా ఉంటాము. ఓకే, జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఓకే. ఇక్కడ టెక్స్ట్ బుక్తో పాటు ఒకవేళ మీరు ఏదైనా రాస్తున్నారు అంటే లైక్ ఆలివ్ బోర్డ్ కానీ లేకపోతే గైడ్ కానీ ఫాలో అవుతుందంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. అంతేగాని ఆల్ ఆఫ్ ఏ సడన్గా మళ్ళీ మార్చేయద్దు. ఇది ఎలా అంటే ఫస్ట్ ఒక ఫ్రీ మార్క్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. బాగుంటే తీసుకొని అదే కంటిన్యూ చేయండి, లేదు బాగలేదు దెన్ వేరే దానికి మార్చుకోవడమే. ఓకే, బట్ ఐ ప్రిఫర్ టెక్స్ట్ బుక్ ఈజ్ ద బెస్ట్. ఓకే, ఒకవేళ మీకు అలాంటిది ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకసారి టెక్స్ట్ బుక్ కాకుండా ఇంకేమైనా మంచిది ఉంటే ఒకసారి చెప్పండి. చెప్పే కదా, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ మారిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం అలా ఫీల్ అవ్వలేం కదా, సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ నేను అంతా బాగానే చెప్పుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.